చేసుకొని విశేష పూజలను చేస్తారు. అంతేకాదు క్రీస్తు శకం 1671 సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర శ్రవణ బహుళ విధియ నాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాల్లో పేర్కొనబడింది. ఇక కృష్ణపక్ష అష్టమి గురించి ఇప్పుడు చూసేద్దాం. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుణ్ణి పూజించే నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నెలను సమర్పించడం, అనంతరం ఉట్టిని చక్కగా కొట్టడం అనేది కూడా ఆచారంగా వస్తోంది. కృష్ణపక్ష ఏకాదశి, దీనినే కామికా ఏకాదశి అని అంటారు. ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశినే కామికా ఏకాదశి అని అంటారు. ఈ రోజున నవనీతమును అనగా వెన్న దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనం. కృష్ణపక్ష అమావాస్య లేదా పోలాల అమావాస్య. పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటూ ఉంటారు. చక్కటి సంతానం కలగాలని ఆ పోలేరమ్మని ఈరోజు పూజిస్తూ ఉంటారు. పోలాల అమావాస్య వ్రత విధానం కదా మీరు చూడాలనుకుంటే నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. మీరు తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ చూసేయండి. నేను పోలాల అమావాస్య పూజ ఎలా చేసుకున్నాను, అలాగే నైవేద్యాలు ఏమి సమర్పించాలో అవన్నీ కూడా మీరు చక్కగా నా ఛానల్లో ఒకసారి చూసేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు. అలాగే మనం చక్కగా కూడా మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, నాగ చతుర్థి, అలాగే పుత్రదా ఏకాదశి, రాఖీ పౌర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీకృష్ణాష్టమి, కామికా ఏకాదశి, పోలాల అమావాస్య, వీటి గురించి చాలా చక్కగా మనం వివరించుకున్నాము. ఇక నా ఛానల్లో మీరు ఏమైనా డివోషనల్ వీడియోస్ చూడాలనుకున్నా, అలాగే రెసిపీస్ చూడాలనుకున్నా, ఏమైనా మోటివేషనల్ కోట్స్ చూడాలనుకున్నా తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్గా కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. శ్రావణ మాసం మనకు అసలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ప్రారంభం మరియు ముగింపు సమయం కూడా చాలా చక్కగా చెప్పాను. మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా అది కూడా వాచ్ చేసేయండి. ఇక ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి. ఇంకా మరో మంచి వీడియోతో కలుస్తాను. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.